సినిమా అనేది సామాజిక స్పృహ, ప్రజలను చైతన్యవంతం చేయడం, సమాజంలో జరుగుతున్న చెడుపై మంచి బోధించి ప్రజలను ఆలోచింపచేసే సాధనం. కానీ సమాజానికి మార్గదర్శకంగా ఉండాల్సిన సినిమాలు సంపాదనే ధ్యేయంగా వందల కోట్ల వసూళ్లే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఎలా మోసం చేయాలి, ఎలా ట్రాప్ చేయాలి, ఎలా సుఖపడాలి, ఎలా స్మగ్లింగ్ చేయాలి, ఎలా చంపాలి, ఎలా అక్రమంగా ఎదగాలనే అంశాలే కథాంశంగా సినిమాల రూపొందించి సమాజానికి చీడపీడల సినీ పరిశ్రమ తయారైంది. అలాంటి సినీ పరిశ్రమకు అప్పనంగా బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలకు ప్రభుత్వాలు రాచబాట వేసి వందల కోట్ల సంపాదనకు ఊతమిస్తున్నాయి. జేబు దొంగలు మనకు తెలియకుండా మన సొమ్ము దొంగతనం చేస్తున్నారు. ఇదే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు తెలిసి వైట్ కాలర్ నేరగాళ్ల తరహాలో జేబులు కొడుతున్నారు. సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వం ప్రజలను దోచుకోమని పరోక్షంగా లైసెన్స్ ఇవ్వడం సిగ్గుచేటనే చెప్పవచ్చు. బరి తెగించి ప్రజలను దోచుకుని ఎదుగుతున్న సినిమా ఇండస్ట్రీ తీరుపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేంద్ర రెడ్డి విశ్లేషణ. పుష్ప 2 వివాదం ఇప్పట్లో తెమిరేలా లేదు. ఎందుకంటే పుష్ప 2 విడుదల సమయంలో సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవటం, ఆ విషయంలో సినిమా ఇండస్ట్రీ సంబంధించిన వ్యక్తులు కావచ్చు, పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ కావచ్చు, లేదా డైరెక్టర్ సుకుమార్, వీళ్ళంతా కూడా ఆ కుటుంబానికి బాధ్యతగా నిలవడంలో కానీ లేదా ఆ కుటుంబానికి పరామర్శించడంలో కానీ ఏమాత్రం కూడా ఆసక్తి కనపరచకపోవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మానవత్వంతో నిన్న అసెంబ్లీలో చేసిన ప్రకటన సినీ పరిశ్రమలో ఒక ప్రకంపనలు సృష్టించిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరైనా యాదృచ్ఛికంగా చనిపోయినా లేదా యాక్సిడెంటల్గా చనిపోయినా లేదా మన వల్ల ఒక వ్యక్తి వల్ల అనుకోని రీతిలో కనుక మృత్యువాత పడితే ఆ కుటుంబాన్ని పరామర్శించడం, ఆ కుటుంబానికి అండగా ఉండటం మానవ సహజం. ఎందుకంటే అది మానవత్వం అనిపించుకుంటుంది. కానీ సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయినప్పుడు ఏమాత్రం కూడా సినిమా ఇండస్ట్రీ పట్టించుకోలేదు. బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు మేము ఎందుకు ఇవ్వాలి, అనుమతులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మానవత్వంతో స్పందించినప్పుడు సినిమా ఇండస్ట్రీకి మేము ఎందుకు కొమ్ము గాయాలి, వాళ్ళ వ్యాపారానికి మేము ఎందుకు అనుమతులు ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాక్షాత్తు అసెంబ్లీలో ప్రస్తావించడం ఓ చర్చకు దారితీసింది. అదే సమయంలో అల్లు అర్జున్ సైతం తాము 25 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేశాం, కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రయత్నం చేశాం, సుకుమార్ కానీ నేను కానీ వెళ్ళాలని ప్రయత్నం చేసిన పోలీసులు అనుమతించకపోవటం, దాంతోపాటుగా రేవతి మృతి చెందిన విషయం నెక్స్ట్ డే తనకు తెలిసిందంటూ మరో అబద్ధం ఆడే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ సమయంలో వివిధ మాధ్యమాలలో ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, సోషల్ మీడియాలో పుంకాలుగా వార్తలు రావడం, దానికి సంబంధించిన హీరో ఘట్టా ప్రాంతంలో ఉండటం లేకపోతే సినిమా చూడటం, ఇవన్నీ కూడా ఒక వరవడిని సృష్టించి ఆ గంట, 2 గంటలు, 4 గంటలు ఒక రోజు మొత్తం మీద పుష్ప సినిమా సంబంధించిన రివ్యూలు కావచ్చు, లేదా అల్లు అర్జున్, సుకుమార్ లేదా ఆ యూనిట్ సినిమా సందర్శన, సినిమా చూడటాలు, అభిమానులకి ఎరితి, ఇవన్నీ కూడా పుంకాలుగా గంటకు తమకు అనుకూలము, వ్యతిరేకము ఏదో రకమైన వార్తలు ప్రసారం చేయడంలో మీడియా ముందుంటుంది. కానీ నెక్స్ట్ డే ఘటన జరిగిన నెక్స్ట్ డే వరకు కూడా తనకు విషయం తెలియదని చెప్పి అల్లు అర్జున్ మరో తప్పు మాట మాట్లాడటం కూడా ప్రస్తుతం చర్చకు దారితీసింది. ఎందుకంటే ఒక సినిమా హీరో అయ్యుండి ఘటన జరిగి తొక్కిసారి జరిగిన సమయంలో ఒక మహిళ మృతి చెందిన విషయం మీడియాలో హైలీ ఫోకస్ అయిన సమయంలో తనకేమీ తెలియదు, మరుసటి రోజు విషయం తెలిసిందని చెప్పడం నిజంగా తనకు తాను మోసం చేసుకోవడం అనేది కూడా చర్చ కొనసాగుతుంది. కానీ అసలు బెనిఫిట్ షోలకు, ప్రీమియర్ షోలకు ఎందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలంటే పరోక్షంగా సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వం కొమ్ము కాస్తుందనేది వాస్తవం. అంటే 100 రూపాయల టికెట్ని 500 రూపాయలకు అమ్ముకో అని చెప్పి ఒక రకంగా మీరు బ్లాక్లో అమ్ముకోండి, అంటే మీరు అక్రమంగా సంపాదించుకోండి అని ప్రభుత్వాలు
సినిమా ఇండస్ట్రీ కొమ్ము కాస్తున్నాయి అంటే దీని వెనక ఏదైనా లాలూచి ఉందా, లేదా వచ్చే లాభంలో ఎంతో కొంత వాటా ఆయా పార్టీలకు కానీ ఆయా ప్రభుత్వాలకు ఏమైనా లోపాయకారిగా ఇస్తున్నాయనే చర్చ కూడా సినిమా ఇండస్ట్రీతో పాటు సామాన్యులలో కూడా చర్చ కొనసాగుతుంది. వాస్తవంగా సినిమా అనేదే వ్యాపారం. సందేశాత్మక అంశాలను పక్కకు పెట్టి కేవలం కరెన్సీ కట్టల మూటలు కట్టేందుకే ప్రస్తుతం సినిమాలు తయారయ్యాయని చెప్పచ్చు. ఎందుకంటే గతంలో ఒక 30-40 సంవత్సరాల క్రితం ప్రతి సినిమా ఒక సందేశాన్ని ప్రజలలో ఒక ఆలోచన రేకెత్తించే విధంగా సినిమాలు రూపొందించారు. కానీ ప్రస్తుత సినిమాలు ఓన్లీ మాఫియా, టెర్రరిజం, ఇతర అంశాలన్నింటినీ క్రోడీకరిస్తూ ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా, ఆలోచన శక్తిని పూర్తిగా తగ్గించే విధంగా, లేదా అసలు ఆలోచనని పదును పెట్టే విధంగా లేకుండా కేవలం వ్యాపారమే సినిమా, సినిమానే వ్యాపారం అనే రీతిలో సినిమాలు నిర్మిస్తున్నారు. అటువంటి సినిమాలకు ఎందుకు ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు అనుమతులు ఇవ్వాలి అంటే పరోక్షంగా 100 రూపాయల టికెట్ని 500 రూపాయలు చేసుకునే అవకాశం ఇస్తున్నారు అంటే మీరు పరోక్షంగా ఆ అక్రమ వ్యాపారంలో ప్రభుత్వాలు కూడా పాలు పంచుకున్నట్టే లెక్క. ఈ నేపథ్యంలోనే పుష్ప 2 సినిమా విడుదల సమయంలో సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనలో రేవతి అనే మహిళ మృత్యువాత పట్టడం, రేవతి కుమారుడు ఇప్పటికీ చావు బతుకుల మధ్య ఐసీయూలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఒక పసి ప్రాణం తెలుసో తెలియకో అమ్మతో సినిమాకు పోవటం, ఆ షోలోనే తొక్కిసలాట జరగటం, తల్లి చనిపోవటం, రేవతి కొడుకు చావు బతుకుల మధ్య ఏ నిమిషంలో ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందనే ఒక ఆందోళన మాత్రం గత 15 రోజులు కూడా కొనసాగుతున్న అంశం. ఈ నేపథ్యంలోనే అసలు బెనిఫిట్ షోలకు, ప్రీమియర్ షోలకు ఇవ్వాల్సిన అవసరం లేదు. దాంతోపాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ సాక్షిగా ఈ అంశాన్ని ప్రస్తావించిన విషయం కూడా ప్రస్తుతం చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే మానవత్వాన్ని ప్రదర్శించకుండా కేవలం మనీ అంశాన్నే సినిమా ఇండస్ట్రీ చూస్తుంది. అల్లు అర్జున్ చట్టం తన పని తాను చేసుకున్నప్పుడు అరెస్ట్ అయి కేవలం కొన్ని గంటలు మాత్రమే జైల్లో ఉన్నాడు. కాలు చెయ్యి పడిపోలేదు, లేదా కోల్పోలేదు, ప్రాణాల మీదకి రాలేదు. అయినా సినిమా ఇండస్ట్రీ మొత్తం వచ్చిన దగ్గర నుంచి ఒక 2-3 రోజులు ఒక క్యూ కట్టి పరామర్శ చేశాయి. కానీ అదే రేవతి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేకపోయింది? సినిమా ఇండస్ట్రీకి బాధ్యత లేదా అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ సాక్షిగా సినిమా ఇండస్ట్రీ వ్యవహారాన్ని ఎండగట్టాడు. నిజంగా ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అంశమే. అది రాజకీయ అంశం లేదా ఇతర అంశాలు మనకు సంబంధం లేదు. కానీ ఒక మానవత్వంతో ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు ఆ కుటుంబానికి బాసలుగా ఉండాల్సిన బాధ్యత ఉంది. నిన్న అల్లు అర్జును తగుదనమ్మా అంటూ తిరిగి ప్రెస్ మీట్ పెట్టి నా మీద అబండాలు వేస్తున్నారు, నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారని తన ఆవేశాన్ని వెళ్ళగక్కాడు. కానీ ఇదే అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ సినీ నిర్మాత లేదా ఇతర అంశాలు ఏవైతున్న దగ్గర వ్యక్తున్నారో వాళ్ళని హాస్పిటల్కి వెళ్ళి రేవతి కుటుంబాన్ని పరామర్శించడానికి అవకాశాలు ఉన్నాయి. అల్లు అర్జునే పోవాల్సిన అవసరం లేదు, సుకుమారే పోవాల్సిన అవసరం లేదు. లేదా 24 గంటల సమయంలో ఏ అరగంట 10 నిమిషాలు పోయినా 2 నిమిషాలు అట్లా ఏ రాత్రి 1 గంట 2 పోయి ఆ కుటుంబానికి నేనున్నా, మీరు ధైర్యంగా ఉండండి, మీ కుటుంబాన్ని మా కుటుంబంగా భావిస్తాం, మీకు జరిగిన అన్యాయాన్ని పూడ్చలేము అని ఒక మనోధైర్యం కల్పించాల్సిన బాధ్యతను విస్మరించి పోలీసు వాళ్ళు వద్దన్నారు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, రకరకాలని ఇవన్నీ కాకమ్మ కబుర్లు చెప్పుకుంటూ అల్లు అర్జున్ కూడా ఏదో ముఖ్యమంత్రి ప్రకటనకు కౌంటర్ ఇచ్చినట్టుగా నిన్న ప్రెస్ మీట్ పెట్టడం కూడా ప్రధానమైన చర్చ దాటిస్తుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు, సెలబ్రిటీలు మూడో కంటికి తెలవకుండా రకరకాల వ్యవస్థలలో రకరకాల వ్యక్తులు రకరకాల ప్రాంతాలకు జర్నీ చేస్తుంటారు. ఆ సమయంలో ఏమి కూడా పర్మిషన్లు, పోలీసులు రకరకాల ఏముండవు. పబ్బులు పోవాలన్నా ఏ పోలీస్ పర్మిషన్ తీసుకోరు, లేదా కాన్ఫిడెన్షియల్ పార్టీలో పోవాలన్నా ఏ పోలీస్ స్టేషన్ పర్మిషన్ కూడా తీసుకోరు. కానీ ఒక ఆసుపత్రికి వెళ్తున్నప్పుడు ఒక 2-3 నిమిషాలు, ఒక 5 నిమిషాలు కాన్ఫిడెన్షియల్గా 10కో 11కో 12కో డైరెక్ట్ హాస్పిటల్ లిఫ్ట్ దగ్గరికి పోయి ఒక 2 నిమిషాలు పరామర్శించి నేను మీకున్నా, మీ కుటుంబానికి తీరిన అన్యాయం జరిగింది, నాది బాధ్యత, మీ కుటుంబం
విషయంలో ఏది అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయండి అని అల్లు అరవింద్ కావచ్చు, లేదా సుకుమార్ కావచ్చు, లేదా అల్లు అర్జున్, ఎవరైనా ఆ యూనిట్ సంబంధించిన ప్రముఖులు, నిర్మాతలు ఎవరైనా సరే పోయి పరామర్శించి వాళ్ళకు మనోధైర్యం కల్పించాల్సిన బాధ్యతని విస్మరించి తగుదనమ్మా అంటూ గుమ్మడికాయ దొంగ ఎవరంటే బుద్ధాలు తడుపున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించిన కొద్ది నిమిషాల్లోనే ప్రెస్ మీట్ పెట్టి తానేదో మానసికంగా ఇబ్బంది పడుతున్నానో లేకపోతే తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నానో ఒక ప్రెస్ మీట్ పెట్టడం కూడా వివాదాన్ని మరింత పెంచే విధంగా ఉంది తప్ప వివాదాన్ని అక్కడికో పులి స్టాప్ పెట్టే ఆలోచన మాత్రం అల్లు అర్జున్కి ఉన్నట్టుగా కనపట్లేదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వాలకు అవినాభావ సంబంధాలు ఉన్నాయి. అది ఎవరు అవునన్నా కాదన్నా అనుబంధం ఓ ఫెవికల్ బంధం లాంటిది. అలాంటి అనుబంధాన్ని ఈ చిన్నపాటి అంశాన్ని పక్కన పెట్టుకొని దాన్ని ఇంకొంచెం ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం కూడా సినిమా ఇండస్ట్రీకి మంచిది కాదు. వాస్తవంగా బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు అనేది సినిమా ఇండస్ట్రీ వ్యాపారానికి ప్రభుత్వం కొమ్ముగాయటమే, అది వాస్తవం. ఎందుకంటే సినిమా తీశాడు 4 షోలు, అదే 4 షోలలో ఎన్ని వస్తే అన్ని కోట్లు సంపాదించుకుంటారు, ఎన్ని కోట్లు నష్టపోతే అన్ని కోట్లు నష్టపోతుంది. కానీ అదనంగా సంపాదించుకుంటారు బాబు అని చెప్పి మీరే ఒక బ్లాక్ మార్కెట్కి ఒక బిల్లు ఇచ్చినట్టుగా కనపడుతుంది తప్ప ప్రభుత్వాలు ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాలు కావచ్చు, ఇతరత్ర ఏ రాష్ట్రాలైనా బెనిఫిట్ షోలు ఇవ్వటం అన్నా, ప్రీమియర్ షోలకు అనుమతులు ఇవ్వటం అన్నా పరోక్షంగా వ్యాపారాన్ని ప్రోత్సహిస్తూ, అక్రమ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తూ ప్రజల జేబులో చిల్లులు పెట్టడమే అనేది వాస్తవం. ఇప్పటికైనా సినీ సెలబ్రిటీ, సినీ హీరో అల్లు అర్జున్ ఈ వివాదాల అంశాలను పక్కకు పెట్టేసి వివాదాస్పద అంశాలలో వేలు పెట్టకుండా తన పని తాను చేసుకుంటూ రేవతి కుటుంబానికి అంతర్గతంగా ఏ పరంగా అయితే ఆ పరంగా అండాదండ ఇవ్వాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఏదైతే తప్పుని మరో తప్పు చేసే విధంగా నెక్స్ట్ డే వరకు కూడా తనకు తెలియని విషయం అనటం కూడా అది మూర్ఖత్వం కూడుకున్న ఆలోచనే. ఎందుకంటే ఎక్కడ ఏం జరుగుతున్నది ప్రతి నిమిషం పిఏలో లేకపోతే ఇతర మీ యూనిట్కి సంబంధించిన సభ్యులు, మీ యూనిట్లో పనిచేసిన వందలాది మంది ఎవరో ఒకరు మీ దగ్గర ఉన్న ఒక 30-40 మందిలలో ఎవరో ఒకరు విషయాన్ని చెప్పే ఉంటారు. కానీ మీరు దాన్ని ఓవర్కమ్ చేశారు, పట్టించుకోలేదు. అవి ఏముంది రొటీన్, అది ఉంటారు పోయేటప్పుడు పోతారనే ఒక కాన్సెప్ట్ని మీరు వ్యవహరించినట్టుగా నిన్న మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఎందుకంటే నెక్స్ట్ డే వరకు కూడా తెలవలేదంటే మీరేమన్నా మారుమూల అటవీ ప్రాంతంలో ఎలాంటి కమ్యూనికేషన్ లేని ప్రాంతంలో ఉన్నారా? ప్రతి సెకండ్ ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది సెకండ్స్లలో సోషల్ మీడియాలో వాలిపోతున్న నేపథ్యాన్ని పక్కకు పెట్టేసి కేవలం దాన్ని తప్పును కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేయడం కూడా నిజంగా మరో తప్పుకు ఆస్కారం. కాబట్టి ఇప్పటికైనా ఈ వివాదాన్ని పులి స్టాప్ పెట్టే విధంగా రేవతి కుటుంబాన్ని ఏ రకంగా పరామర్శించి వాళ్ళ కుటుంబానికి మనోధైర్యం, దాంతోపాటుగా ఆర్థికంగా వాళ్ళ కుటుంబం భవిష్యత్తు ఇంకేమి ఇబ్బంది కాకుండా ఉండేందుకు, లేదా ఆ బాబు ఎవరైతే రేవతి కుమార్ ఉన్నాడో ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అవసరమైతే ఆసుపత్రికి సంబంధించిన అంశాలను కూడా ఎప్పటికప్పుడు ఒక ప్రత్యేకమైన టీంని ఏర్పాటు చేసి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం అల్లు అర్జున్ మీద ఉంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదైతే అసెంబ్లీ లోపల కానీ అసెంబ్లీ బయట కానీ మాట్లాడిన అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఏ ప్రీమియర్ షోలకు, ఏ ప్రత్యేక షోలకు, బెనిఫిట్ షోలకు మేము అనుమతులు ఇవ్వబోము అన్న మాటకు కట్టుబడి ఇప్పటికైనా సినిమా ఇండస్ట్రీ అక్రమ సంపాదనకు అండగా నిలవకుండా ప్రజల సొమ్ముకి కొంత సాంత్వన చేకూరే విధంగా ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయకుండా సినిమా రీతిలో సినిమాలు చూస్తే ఇష్టం ఉన్న అభిమానులు ఇంకో 4 రోజుల తర్వాత ఏం చూస్తారు తప్ప ఇలా మీరు అదనంగా ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు ఇచ్చి వాళ్ళ జేబులు నింపడం తప్ప ప్రభుత్వానికి కొనుగోలు ఏం లేదు. లేదా దాంతోపాటుగా ప్రజల జేబులో కూడా చిల్లులు పడే విధంగా బెనిఫిట్ షోలకు అవకాశాలు ఇస్తున్నారు. కాబట్టి ఆ అంశాన్ని కూడా ఇక భవిష్యత్తులో మీరన్న మాట ప్రకారం శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నమాట ఈ 5 సంవత్సరాల పాటు తాను అధికారంలో ఉన్నంత వరకు బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలకు అవకాశం ఇవ్వబోము అన్నమాట నిలబెట్టుకోవాలి. సామాన్యులకు అండగా ఉండాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.